లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మన మీద ఎల్లవేళలా ఉండాలన్నా, మన మీద అమ్మ కటాక్షం ఉండాలన్నా, అమ్మవారి కటాక్షం మన మీద ఉండాలంటే కొన్ని ముఖ్యమైన మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకుంటే అమ్మ అనుగ్రహం మన మీద ఎల్లవేళలా ఉంటుంది. శ్రావణ మాసం అంటేనే పూజలు, వ్రతాలు, పండుగలు అన్నీ ఉంటాయి. అందులో మనకు ముఖ్యంగా మనము శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి వ్రతానికి కావలసిన మంగళకరమైన వస్తువులను ఈ వీడియోలో చూపించబోతున్నాను. అందరికీ నమస్కారం. నేను మీ దుర్గను. దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అమ్మకు ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులు చూపించబోతున్నాను. శ్రావణ మాసంలో అమ్మవారికి ఏ వస్తువులు సమర్పించి మనం పూజ చేసుకుంటే అమ్మ అనుగ్రహం మనకు సిద్ధిస్తుందో ఈ వీడియోలో చూపిస్తాను. అమ్మవారికి సువాసన భరితమైన వస్తువులతో పూజించుకుంటే, ఇంకా సుగంధ ద్రవ్యాలతో పూజించుకుంటే చాలా ఇష్టము. ఇంకా మంగళకరమైన వస్తువులలో తామర గింజలతో పూజ చేసుకుంటే అమ్మవారికి చాలా ఇష్టము. ఇది వచ్చేసి 108 గింజలతో చేసిన, తామర గింజలతో చేసిన మాల అండి. ఇది అమ్మవారి ఫోటోకు అయినా వేసుకోవచ్చు. ఇంకా మనము లక్ష్మీ అష్టోత్తరం చదువుకునేటప్పుడు 108 చదువుకుంటూ అమ్మను పూజించుకోవచ్చు. ఇది కూడా అమ్మవారికి సిద్ధం చేసి పెట్టుకున్నాను. ముందే మనం అమ్మవారికి పూజించుకునేవన్నీ ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నానండి. తామర గింజల మాల, ఇంకా పసుపు కొమ్ములు, ఇలా అన్నీ ఒక పోపుల డబ్బాలో వేసి పెట్టుకుంటున్నాను. ఇంకా అమ్మవారికి కుంకుమతో పూజించుకుంటే అమ్మకు చాలా ఇష్టము. అందుకని ఈ కుంకుమతో పూజించుకోవాలని అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటూ ఇలా మనము కుంకుమను అమ్మ పాదాల వద్ద వేసుకుంటూ అష్టోత్తరం చదువుకుంటూ, ఇంకా కనకదార స్తోత్రాలు చదువుకుంటూ, కుంకుమతో కానీ, పువ్వులతో కానీ, అక్షింతలతో కానీ, వేటితోనైనా మనకు అందుబాటులో ఉన్న వేటితోనైనా పూజించుకోవచ్చు. ఇంకా అమ్మవారికి ఇష్టమైన తామర ఒత్తులతో పూజించుకుంటే అమ్మకు చాలా ఇష్టము. అందుకని నేను ఈ పోపుల డబ్బాలో వచ్చేసి తామర ఒత్తులు, ఇంకా రకరకాల ఒత్తులు ఇందులోనే సిద్ధం చేసి పెట్టుకున్నాను. అమ్మవారి అర్చన కోసము ఇలా ముందుగానే కుంకుమను ఒక స్టోర్ బాక్స్లో వేసుకొని పెట్టుకుంటున్నానండి. తర్వాత ముఖ్యమైనది పసుపు. పసుపు మనకి స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఈ పసుపు వచ్చేసి నేను పసుపు కొమ్ములను నానబెట్టి దంచి తయారు చేసుకున్న పసుపు అండి. పసుపు చాలా అవసరము అమ్మవారి అష్టోత్తరానికి, ఇంకా గడపలకు పసుపు రాయడానికి, ఇంకా కలశంలో వేసుకోవడానికి. ఇలా మనం తయారు చేసుకున్న పసుపు అయితే చాలా బాగుంటుందండి. అందుకని నేనే తయారు చేసుకొని ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నాను. తర్వాత అమ్మవారికి ఈ మంగళకరమైన వస్తువులతో పూజించుకుంటే అమ్మకు చాలా ఇష్టము. అవేంటివో ఇప్పుడు చూపిస్తానండి. ఇంకా రూపాయి కాయిన్స్ అన్నీ ఇలా ఒక బాక్స్లో వేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి రూపాయి కాయిన్స్ కానీ, 10 రూపాయల కాయిన్స్ కానీ అన్నీ అష్టోత్తరానికి ఇలా పెట్టుకున్నానండి. ముందుగా నీళ్ళలో కడిగి శుభ్రంగా ఆరబెట్టుకొని ఇలా ఆరిన తర్వాత స్టోర్ చేసుకుంటున్నానండి. తర్వాత ఇవి వచ్చేసి గురిగింజలు. ఇవి కూడా అష్టోత్తరానికి పూజ కోసం ఇలా ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇలా మన దగ్గర ఉన్న వాటిలోనే మనము పూజించుకోవచ్చు. ఒకవేళ ఇవి ఏవీ లేకపోయినా, అందుబాటులో లేకపోయినా సరే, మనము కుంకుమతో కానీ, పసుపుతో కానీ, అక్షింతలతో కానీ
పువ్వులతో కానీ పూజించుకోవచ్చు అష్టోత్తరం చదువుకుంటూ. ఇంకా అష్టోత్తరానికి ఇలా పసుపు కొమ్మలను కూడా ఇలా సిద్ధం చేసి పెట్టుకుంటున్నాను. అమ్మవారికి పసుపు కొమ్ములతో మాలగా తయారు చేసి కూడా వేసుకొని పూజించుకోవచ్చు. అమ్మకు చాలా ఇష్టం అండి. ఇది లక్ష్మీకాయను వెనక పక్కన శ్రీచక్రం కూడా ఉంటుంది. ఇది పూజలో పెట్టుకొని కొంచెం కొంచెం కుంకుమతో అర్చన చేసుకోవచ్చు. అమ్మ పాదాల వద్ద పెట్టుకొని కుంకుమ వేసుకుంటూ అర్చించుకోవచ్చండి. అష్టలక్ష్మి కాయను కూడా ఉందండి నా దగ్గర. దీనిని కూడా పూజలో పెట్టుకొని పూజించుకోవచ్చు. వెనక వైపు ఇలా శ్రీచక్రం వచ్చింది. శ్రీచక్రం మీద మనము కుంకుమ వేసుకుంటూ పూజించుకోవచ్చు. ఇవన్నీ అమ్మవారి పూజలో పెట్టుకొని పూజించుకోవచ్చు. ఇంకా శ్రావణ మాసంలో శివయ్యకు కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది. అందుకని శివయ్య కోసమని ఇలా స్ఫటికమాలను శివయ్య ఫోటోకు, పార్వతీ పరమేశ్వరుల ఫోటోకు వేయడానికి ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నాను. తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన లక్ష్మీ గవ్వలు. ఈ లక్ష్మీ గవ్వలతో కూడా పూజించుకుంటే అమ్మకు చాలా ఇష్టము. ఇవన్నీ సముద్రంలోంచి పుట్టాయి గనుక అమ్మవారితో పాటు అందుకని అమ్మకు ఎంతో ప్రీతికరమైనవి. వీటితో పూజించుకుంటే అమ్మ అనుగ్రహం మన మీద ఎల్లవేళలా ఉంటుందండి. ఇవి వచ్చేసి శ్రీఫలం. ఇవి కూడా అమ్మ పూజలో పెట్టి పూజించుకోవచ్చు. ఇవి తామర గింజలు. ఇవి తామర గింజలతో అష్టోత్తరం చదువుకుంటూ పూజించుకోవాలి. ఇంకా అమ్మకి ఎంతో ఇష్టమైన చిట్టి గాజులు. చిట్టి గాజులను కూడా మాలగా తయారు చేసి అమ్మ ఫోటోకు వేయవచ్చు. ఇంకా అష్టోత్తరం చదువుకోవడానికి ఇక్కడ ఆకుపచ్చ గాజులు, ఎరుపు గాజులు, పసుపు గాజులు తీసుకున్నానండి. ఇలా పూజకు కావలసినవన్నీ ఒక ట్రేలో పెట్టుకున్నాను. ఇవన్నీ ఒకే చోట పెట్టుకొని మనం అందుబాటులో పెట్టుకుంటే పూజ ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను. అమ్మవారికి ఏమేమి కావాలనో పసుపు, కుంకుమ, వత్తులు, మంగళకరమైన వస్తువులు అన్నీ ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నానండి. ఇంకా తామర వత్తులు, తామర గింజలు, ఇంకా రాగి కాయిన్స్ ఇలా అన్నీ ఒకే చోట ఏర్పాటు చేసుకున్నాను. ఇది వచ్చేసి లక్ష్మీ కుబేర పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇది లక్ష్మీ కుబేర పూజ కోసము నేను ఇలా సిద్ధంగా పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి రాగి కాయిన్స్ అండి. ఇవి కలశంలో వేయడానికి ఇలా పెట్టుకున్నానండి. వరలక్ష్మి వ్రత పూజలో కలశం పెట్టుకోవడానికి ముందుగానే ఇలా అన్నీ ఒకే చోట ఏర్పాటు చేసుకున్నాను. ఇలా పూజకు కావాల్సినవన్నీ ముందే సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా శివయ్య పూజలో కూడా విభూతిని, భస్మాన్ని ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నానండి. వీటితో మంగళకరమైన వస్తువులతో అమ్మను పూజించుకొని అమ్మ అనుగ్రహం మన మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గా.